ఇవాళ మా ఇంట్లో బ్రాకలీ ఇంకా చీసు. బ్రాకలీ నాకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాతే తెలిసింది. చాలా కూరగాయలు అలానే తెలిసాయి. ఎందుకంటే మనప్పుడు కాలీఫ్లవర్, క్యాబేజీ ఇవే అనే లోకల్గా పెరిగే కూరగాయలు ఉండేవి. మా పెద్దవాడి నుంచి నాలుగో దాని దాకా అన్ని కూరగాయలు తెలుసు వాళ్ళకి. పాస్తాలు తెలుసు, పిజ్జాలు తెలుసు. మా ఆయన 20 ఏళ్ల తర్వాతే పిజ్జా తిన్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అమ్మా నాన్న కష్టపడి సంపాదించి చదివించి పై చదువులకు పంపించి పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టి ఎలా చేశారో అని నేను ఇప్పటికీ చాలా ఆశ్చర్యపోతానండి. ఎందుకంటే ఇప్పుడు మనం అమ్మా నాన్నలు అయ్యాం, ఇంట్లో ఉంటున్నాం, పిల్లల చదువులు, స్కూలు ఫీలు, ఇంటి ఖర్చు, వంట ఖర్చు, ఇంట్లో పనిచేసే వాళ్ళ ఖర్చు, ఈ ఖర్చు ఆ ఖర్చు పెడుతుంటే అసలు మా అమ్మా నాన్న ఎలా అబ్బాయి ఇదంతా చేశారు అని వాళ్ళకి సాష్టాంగ నమస్కారం పెట్టేయాలనిపిస్తుంది. ముందర పెట్టానులేండి, ఇప్పుడు ఉంటే ఇంకా పెట్టేదాన్ని. మీకు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా వస్తే కమెంట్స్లో రాయండి. ఇది ఒక్కసారి బ్రాకలీ లేకపోయినా కాలీఫ్లవర్తో చేసేయచ్చు. అంతవరకు అన్నదాత సుఖీ భవ.